వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంపెనీగా నడిపారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజునగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వైసీపీ కంపెనీ అధ్యక్షుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించామన్నారు. తోటి ఓడిపోవడంతో ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. ఇవాళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ప్రోత్సహించి ముందుకెళ్తూ ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని, చౌకగా ఇచ్చేస్తున్నారని, దానివల్ల అభివృద్ధి కాదు కదా. ఈ కంపెనీలకి ఈ భూమి దారదత్తం చేసేస్తున్నారని చెప్తూ ఉన్నాడు. 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కంపెనీ అని ఎందుకంటున్నా అంటే అది ఎప్పుడు కూడా ఒక కంపెనీలాగే పరిపాలించాడు తప్ప ఒక పార్టీలాగా పరిపాలించిన. దాని గురించి దాన్ని వైఎస్ఆర్ కంపెనీ అని చెప్పి అనడం జరుగుతుంది. మన మటుకు మనం ఆలోచిస్తే ఈవేళ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈవేళ ఆ కంపెనీ విశాఖపట్నంలో టీసీఎస్ దగ్గర 3.5 ఎకర్స్ భూమిని ఎకరం 1 crore చొప్పున తీసుకుని ఉంటే, అలాగే 56 ఎకరాలు 50 లక్షల రూపాయల చొప్పున తీసుకుంటే జీరో ప్రైస్కి 1 రూపీస్కి 2 రూపీస్కి 1 పైసాకి 2 పైసాకి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తాం. అంటే ఒక పరిపాలన చేసిన వ్యక్తికి అలా ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారు? అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎంతకి ఇచ్చారు, ఏంటి చూడవలసిన అవసరం ఉందా లేదా? నోటుకు వచ్చినట్టు డొల్ల కంపెనీలు మాట్లాడుతూ ఉంటే రేపు వద్దున ఇన్వెస్టర్స్, ముందుకు వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరన్నా భయపడతారా లేదా? ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడాలు జరుగుతాయని చెప్పి ఇన్వెస్టర్స్ భయపడి ఇన్వెస్టర్స్ ఇక్కడికి రానుగా ఎందుకు కోపంగా ఉందంటే, ఇక్కడ ఉన్న ప్రజలంటే ఇన్వెస్టర్స్ రాకుండా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా, ఏమీ జరగకుండా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనపడతా ఉంది.